హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ మీద మరియు ఎన్టీఆర్ అన్న మీద మామూలుగా ట్రోల్ చేయట్లేదు భయ్య. ఇక ఈ ఎదవలన్నమాట అన్నిటికీ తెగించారు అని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ మూవీ గురించి అలాగే ఎన్టీఆర్ అన్న గురించి ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుందో అని భయపడనమాట వీళ్ళనమాట ఈ విధంగా చేస్తున్నారు. ఇక ఫ్యామిలీస్ కూడా తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఈ ఫ్యాన్స్ పేర్లు అయితే చెప్పను, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ మధ్య అనమాట మన ఎన్టీఆర్ అన్నని కొద్దిగా తొక్కుతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఎన్టీఆర్ అన్న మీద హైట్ ఒక పోస్టర్ అయితే వదిలారు. దాని మీద అనమాట హైట్ మీద మన ఎన్టీఆర్ అన్నని బాగా ట్రోల్ చేస్తున్నారు. కత్తే హైట్ ఉందిగా, ఎన్టీఆర్ ఏంటి హైట్ తక్కువ ఉన్నాడు అని. అదే కాకుండా ఇన్ని రోజులు లేదనమాట, ఇప్పుడు మన ఎన్టీఆర్ ఇన్ని సినిమాలు తీసుకొచ్చారు, అన్నిట్లో అనమాట ఇరగ తీశాడు యాక్టింగ్ అనమాట. అయితే అప్పుడు వాటికి గుర్తు రాలేదు హైట్ అనమాట. ఇప్పుడైతే హైట్ గుర్తుకొస్తుంది వీళ్ళందరికీ ఎదవలకి అనమాట. వీళ్ళు ఇలా నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలుసా? దేవరా మూవీ కలెక్షన్ మామూలు వసూలు చేయట్లేదు చెప్పాలంటే. అంటే టికెట్ల వైజ్గా భారీ సోల్డ్ అవుతుంది. అదే కాకుండా ఇది 2 రోజులు అనమాట ఈ మూవీ బడ్జెట్ మొత్తం క్రాస్ అవుతుంది. అలాంటి కలెక్షన్ అయితే వసూలు చేస్తుందని ఇప్పుడు అనమాట ఈ ఫ్యాన్స్, చెప్పాలంటే పేర్లు అయితే చెప్పను, ఆ ఫ్యాన్స్ అనమాట ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీని వెనుక చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అదే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీని తొక్కుదాం, ఈ మూవీ కంటెంట్ బాగుంది, మళ్ళీ ఎన్టీఆర్ అన్న ఒకవేళ ఇలాంటి సినిమా తీస్తే పాన్ ఇండియా వైజ్గా అతనికి మంచి పేరు వస్తుంది అని అనమాట ఈ ఎదవలు ఇలా చేస్తున్నారు. అదే కాకుండా భయ్య మన ఎన్టీఆర్ అన్న ఎంత టాలెంట్ పర్సన్ తెలుసా? దేవరా మూవీకి ఒక్క మలయాళంలో తప్ప అన్ని భాషల్లో స్పీచ్ ఇచ్చారు, మరి డబ్బింగ్ ఇచ్చారు. అలాంటి తోపు హీరో మన ఎన్టీఆర్ అన్న చెప్పాలంటే. అలాంటి హీరోని హైట్ వైజ్గా, అదే కాకుండా కొంతమంది అనమాట పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి మరీ ఈ విధంగా ట్రోల్ చేయమని చెబుతున్నారు పెద్దవాళ్ళు. అదే కాకుండా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అంటే చెప్పను పేరైతే చెప్పను, చాలామంది నెగిటివిటీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళనమాట ఈ విధంగా చెబుతున్నారు. ఇక ఈ ఎన్టీఆర్ అన్న పెద్దగా అయిపోతే, అంటే ఈయన స్టామినా పెరిగిపోతే ఉంటూ మా హీరోని దేకలేము అని అనమాట ఈ విధంగా అయితే చేస్తున్నారు భయ్య. ఇది చాలా రాంగు. ఎవరి హీరో వాళ్ళదే. అదే కాకుండా వీళ్ళందరూ కలిసి అనమాట మన టాలీవుడ్నే తొక్కుతున్నారు చెప్పాలంటే. వీళ్ళు ఫ్యాన్స్ అనమాట, ఫ్యాన్సే. ఎందుకంటే మన పరువు మనమే తీసుకుంటున్నాం. దాని తర్వాత భయ్య ఇప్పుడు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్, అలాగే అనమాట రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటూనే ఉంటారు. ట్విట్టర్లో మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మా హీరో తూపు అంటే మా హీరో తూపు అనమాట. వీళ్ళంతా అనమాట కలిసి మన హీరోలని టాలీవుడ్లో ఒక రేంజ్లో తీసుకురావచ్చు ఈ ఫ్యాన్స్ అనమాట. కానీ ఈ విధంగా వాళ్ళలో వాళ్ళే కాంట్రవర్సీ ఏర్పరచుకొని ఈ విధంగా అనమాట టాలీవుడ్ని తొక్కుతున్నారని నాకైతే అనిపించింది. ఎందుకంటే మన పరువు మనమే తీసుకున్నట్టే అనిపిస్తుంది. ఈ విధంగా ఎన్టీఆర్ మీద అనమాట మూవీ బాగుంది, కంటెంట్ బాగుంది అని, మూవీలో సాంగ్స్ బాగాలేవని, అదే కాకుండా సాంగ్స్ ఏంటి ఇలా ఉన్నాయని, సాంగ్స్ కాపీ అని, ఎన్టీఆర్ అన్న హైట్ తక్కువ ఈయన చేస్తారా మూవీ అని. ఇప్పుడు అనమాట చెప్పాలంటే అయ్యా మన ఎన్టీఆర్ అన్నకి తన ఫ్యామిలీలోనే సపోర్ట్ లేదు చెప్పాలంటే. ఫ్యామిలీలోనే అనమాట సొంత పార్టీ ఉన్నా, సొంత మనుషులు ఉన్నా సరే ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా ఆంధ్రాలో టికెట్ రేట్లు కూడా పెంచలేదు. దాని కారణంగా ఇంత నెగిటివిటీ ఉన్నా సరే ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒకటి ఒక ఇండియన్ అనమాట వాళ్ళ తాతగారు ఇలా తీసుకెళ్లారో ఆ విధంగా సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్లో తీసుకెళ్లాలని ఎన్టీఆర్ అన్న ఇంతలా కష్టపడుతూ ఉంటే వీళ్ళందరూ అనమాట హైట్ గుర్తొచ్చింది, సాంగ్స్ గుర్తొచ్చాయి, ఈ డ్యాన్స్ ఏంటి ఇలా ఉంది, సాంగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని అనమాట ఎన్టీఆర్ అనేది ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు చెప్పాలంటే. ఇది నాకు చాలా బాధ కలిగించింది భయ్య. అందుకనే అనమాట చాలామంది ఎదవలు ఉన్నారు. వాళ్ళందరి మీద అనమాట ఎన్టీఆర్నే కాదు, ఎన్టీఆర్ వైఫ్ మీద కూడా, ఎన్టీఆర్ కొరటాల శివ గారి మీద, అలాగే అనిరుద్ధ్ మీద, వీళ్ళందరి మీద చేస్తున్నారు. మూవీ బాగాలేదు అని చెప్పండి ఓకే, కానీ మూవీ రిలీజ్ అవ్వకముందే ట్రైలర్ విఎఫ్ఎక్స్ చూసి, అదే కాకుండా మనిషిని అవమానించడం అవుతుంది. ఇది చాలా పెద్ద తప్పు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. అందుకనే అనమాట ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఎవరిని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ని మనం తొక్కకూడదు. అలా తొక్కే అనమాట మన ఇండియా ఇలా తయారని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే టాలెంట్ని ప్రోత్సహించాలి, కానీ టాలెంట్ని ప్రోత్సహించకుండా ఎదిగే మనిషిని అనమాట ఈ విధంగా తొక్కుతున్నారు, ఈ విధంగా కింద లాగుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అన్ని రకాల మూవీస్ గురించి ట్రోల్ చేయండి, మరియు ట్రైలర్ గురించి ట్రోల్ చేయండి, కానీ మనిషి గురించి హైట్ గురించి ట్రోల్ చేస్తున్నారు చాలామంది ఎదరు అనమాట. వీళ్ళకి భారీగా బుద్ధి చెప్పాలి. అంతే కాకుండా భయ్య ఇప్పుడు మన రామ్ చరణ్ అన్న మరియు ఎన్టీఆర్ అన్న కలిసి త్రిబుల్ మూవీ అయితే నటించారు భయ్య. ఎవరి యాక్టింగ్ ఆడది ఎరగదీశారు చెప్పాలంటే. ఇద్దరి యాక్టింగ్ అదృష్. కానీ ఇప్పుడు అనమాట
రామ్ చరణ్ ఫ్యాన్స్కి మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మళ్ళీ గొడవ అయితే రేగుతుంది భయ్య చెప్పాలంటే. మరి హీరోలకు తెలియదు, హీరోలకు తెలుస్తుంది ఈ విషయం, ఫ్యాన్స్ మధ్య గొడవలు అనమాట. అదే కాకుండా కొంతమంది ఫ్యాన్స్ అనమాట హీరోలు పెట్టుకుని హీరోలు ఫోటోలు పెట్టుకుని యూట్యూబ్లో తమిళ పెట్టుకుని అనమాట. వీళ్ళైతే ఎన్టీఆర్ మీద మా హీరో అని తోపు, అదే మా హీరో తోపు, మీ హీరో ఏంటి ట్రైలర్ ఇలా ఉంది, ఒక 10 మంది అనమాట భయ్య చెప్పాలంటే. మన సొసైటీలో ఏం నడుస్తుందంటే 10 మంది ఒక విషయం చెప్పారంటే మనం దానికి నెగిటివ్ వెళ్ళామంటే మన మాట చెల్లదు అక్కడ, మనం కూడా వాళ్ళతో కలిసిపోవాలి. ఆ విధంగా అనమాట ఈ మూవీని కూడా చేస్తున్నారు. ఒక 10 మంది బాగాలేదని చెప్పారు, అయితే నచ్చిందని చెప్పిన మనిషి కూడా బాగాలేదని చెప్తాడు. ఇదే కదా మనకి అందరికీ తెలిసింది. ఈ రకంగా అనమాట ఎన్టీఆర్ అన్న దేవరా మూవీని పచ్చిగా ఈ మూవీ కలెక్షన్ వసూలు చేయకూడదు, ఈ మూవీ ఫెయిల్ అయిపోవాలన్న వల్ల చాలామంది అయితే దండం పెట్టుకుంటున్నారు భయ్య. ఎంతైనా సరే మన ఎన్టీఆర్ మామూలుడు కాదు, అతని టాలెంట్ని ఎవరు ఆపలేరు చెప్పాలంటే. అలాంటి తోప్ హీరో అనమాట. అదే కాకుండా ఈ మధ్య అనమాట తన ఫ్యాన్కి అనమాట క్యాన్సర్తో బాధపడుతున్నాడు, నువ్వు చావకూడదు అనమాట భారీ డొనేషన్ కూడా ఇచ్చారు. ఇలాంటి దేవుణ్ణి మనం ఇలా అవమానిస్తే మనకి పుట్టగతులు ఉండవు చెప్పాలంటే. అలాంటి హీరో అనమాట మన ఎన్టీఆర్ అన్న చెప్పాలంటే. ఇలాంటి హీరో పుట్టడం అదృష్టం. ఆయన యాక్టింగ్ చూడండి, ఎవరి యాక్టింగ్ అయినా కొద్దిగా తప్పు పట్టచ్చు, కానీ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ని తప్పు పట్టలేము. అలాంటి యాక్టింగ్ అతని యాక్టింగ్ రక్తంలో ఉంది. అది నెంబర్ 1 హీరో అనమాట. ఈ విధంగా చేయకూడదు నాకైతే అనిపిస్తుంది. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.